బేసిక్‌గా ఫస్ట్ నుంచి అనుకుంటానన్నా. అంటే ఇప్పుడు చిన్న సినిమాలు తీయాలన్నా కూడా చాలామంది భయపడుతున్నారు. అంటే తీయడం వేరు, దాన్ని రిలీజ్ చేయడం వేరు. అలాంటిది మీరు కొత్త ఫేసెస్‌తో తీసుకొచ్చి ఇంత ఆ 10 రోజులు మీ సినిమాల కన్నా ఎక్కువ మీ సినిమాలు కూడా అంత చేసుంటారు నాకు తెలిసి. అంత ప్రమోషన్ చేసి మొత్తానికి జనాలకి దగ్గరగా తీసుకెళ్లారు. సో, ఫైనల్‌గా చూసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళ జనాల దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ గానీ, మీరు పెట్టిన ఎఫర్ట్స్ అదంతా చూసుకున్న తర్వాత ఎలా అనిపించింది? రేపు ఈ ఓటీటీ రిలీజ్ నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తుంది? చాలా మోస్ట్ సాటిస్ఫైడ్ ఫిలిం అన్న నాకు తిమ్మరాజుపల్లి. అంటే ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు మీరు అన్న డౌట్స్ అన్నీ చిన్న విషయం కాదు, ఈజీ కాదు. ఎందుకంటే సినిమాలో ఉన్న వాళ్ళందరూ కొత్త వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త వాళ్ళని పెట్టుకొని సినిమాను ప్రమోట్ చేసి ముందరికి తీసుకెళ్ళి రిలీజ్ చేయడం అన్నదే చాలా పెద్ద టాస్క్. అది అచీవ్ చేసాం. సినిమా చూసిన వాళ్ళందరికీ నచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ నా పర్పస్ ఏదైతే ఉందో, ఈ సినిమాలో చేసిన వాళ్ళందరికీ మంచి అవకాశాలు రావాలని ఏదైతే ఉందో వాళ్ళందరికీ మంచి అవకాశాలు వస్తున్నాయి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఆహాలో రేపు రిలీజ్ అవబోతుంది. ఆహా సపోర్ట్ ఇచ్చింది. లిటరలీ చెప్పాలంటే అసలు ఈ చిన్న సినిమాను కూడా ఆహా లేదు మంచి ఎఫర్ట్స్ పెట్టారు చేశారు అని చెప్పి ఆహా తీసుకునింది. అండ్ ఐఎమ్ వెరీ షూర్ రేపు ఇంకా టీవీలో తిమ్మరాజుపల్లి టీవీని చాలా పెద్దగా చూస్తారు. లక్ష్మీకాంత్ గారు, సారీ వంశీకాంత్, చాలా ఈవెంట్స్లో మీరు మిస్ అయ్యారు. బట్ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ మాకు అంటే మిగతా అన్నీ కూడా నచ్చినాయి కానీ బట్ మీ మ్యూజిక్ ఏదైతే ఉందో అది మాత్రం ఎక్స్ట్రాడినరీ అనమాట. అంత తక్కువ బడ్జెట్లో ఆ క్వాలిటీ ఇవ్వడం అనేది, ఒక సినిమా మొత్తాన్ని నిలబెడుతూ సినిమా మొత్తానికి ఒక సేఫ్ సోల్ని తీసుకురావడం అనేది దట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. సో మీరు అక్కడ మిస్ అయ్యారు కానీ బట్ ఫైనల్లీ ఒక ఈవెంట్లో అయితే కనుక కలుసుకోగలిగాం. సో మీకు ఎలాంటి తిమ్మరాజుపల్లి టీవీ అయిన తర్వాత మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? ఇప్పుడు ఏంటి ఆఫర్స్ ఎలా ఉన్నాయి మీకు? సార్, తిమ్మరాజుపల్లి టీవీ డెఫినెట్లీ మన లైఫ్లో ఒక ఫస్ట్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు కదా సార్. సో అలా నా లైఫ్లో నా మొదటి అడుగు చాలా మంచి అడుగు వేశాను అనే సాటిస్ఫాక్షన్ ఉంది సార్. అండ్ కిరణ్ సార్, కా ప్రొడక్షన్, సుమైరా స్టూడియోస్ ఇలాంటి సో వీళ్ళ బ్యాక్ ఎండ్ ఉండడం వల్ల సో ఈ ప్రాజెక్ట్కి ఇంకొంచెం వాల్యూ యాడ్ అయింది. అట్ ద సేమ్ టైం వాళ్ళ సపోర్ట్. నేను తక్కువ బడ్జెట్లో చేశాను సార్, బట్ రీసోర్సెస్ అయితే ఇచ్చారు సార్. డెఫినెట్లీ రీసోర్సెస్ ఏవి కావాలి సార్, నాకు ఇక్కడ ఇది కావాలి సార్, ఇక్కడ ఇది కావాలి సార్, ఇక్కడ ఇది కంపల్సరీ ఉండాలి సార్ అని అంటే వాటన్నిటికీ కూడా ప్రొడక్షన్ సైడ్ నుంచి సపోర్ట్ ఉంది సార్. సో దట్స్ వై అందుకనే ఆ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో అది సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. సార్ కిరణ్ గారు హాయ్ అండి. రాజ్ బ్రో, హాయ్ బ్రో. మీ డైరెక్షన్ డెబ్యూ రియాలిటీ చేస్తున్నారు అండ్ అంటే బయటకు వచ్చేసింది కాబట్టి న్యూస్, అంటే తర్వాత చేస్తారేమో అనుకున్నాం. బట్ ఇప్పుడు అదే చెన్నై లవ్ స్టోరీ షూట్లో ఉన్నారు అండ్ వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇంత బిజీ షెడ్యూల్లో ఈ మంత్ నుంచే అది కూడా డైరెక్షన్ డెబ్యూ సినిమా కూడా స్టార్ట్ చేస్తున్నారని విన్నాము. సో దాని అప్డేట్ ఏంటి, ఎలా కుదిరింది స్లాట్? ఇప్పుడు బిజీగా ఉన్నారు కదా, మరి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అది అంటే చెన్నై లవ్ స్టోరీ షూట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఫస్ట్లీ అంటే సందర్భంగా అదేమో చెన్నై లవ్ స్టోరీ సినిమా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. వెరీ హ్యాపీ ఆ సినిమా అయిపోయింది. అండ్ గోల్ చెరువు ఘాటు కూడా ఆల్మోస్ట్ కొంచెం ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. ఈ సినిమా ఖచ్చితంగా ఇప్పుడు స్టార్ట్ చేయాలి. నేను చేద్దాం అనుకున్న సినిమా ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తే కానీ నేను అనుకున్న రిలీజ్ డేట్కి అచీవ్ చేయలేను. సో ఇంకా షూట్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ సినిమా గురించి ఇంకా మాట్లాడుతుంటాం త్వరలో. ఎందుకంటే అది ఓకే విత్ మోర్ రెస్పాన్సిబిలిటీ ముందరకు వస్తున్నాను. ఐ హోప్ మంచిగా జరగాలని కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.